ఇక గిది ఎవరికైనా గుర్తున్నా అదే గిది దీన్ని ఊసే మర్చిపోయాను. ఇక గిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అని పెట్టింది. ప్రజాపాలన 2023 12వ నెల 28వ తారీఖు 6వ నెల 1 2024 ఈ దరఖాస్తు ఫారం ఇచ్చింది. అభయహస్తం అనే దరఖాస్తు ఫారం ఇచ్చి ఎవరెవరికి ఏం లేదు 6 గ్యారంటీల్లో ఎవరెవరు అర్హులు అని ఇచ్చింది కదా. ఈ పథకం ఏమన్నా గుర్తున్నదా? ఈ ఫామ్ ఏమన్నా మీకు గుర్తున్నదా? వీటికి నింపి ప్రభుత్వానికి ఇచ్చి 6 నెలలు అయిపోయింది. 6 నెలల నుండి దీనికి సంబంధించి ఎంతమందికి ఇచ్చిందో తెలియదు. ఫామ్స్ కొన్ని లక్షల మంది అప్లై చేసిండ్రు. అప్పటికప్పుడు కురికిన్లు ఆ మీ సేవల దగ్గర ఫామ్స్ కొనుక్కున్నారు, నింపిన్లు. వేల మంది లక్షల మంది ఈ లైన్లో నిలబడి ఈ ఫామ్స్ నింపి ఈ ప్రభుత్వానికి ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి ఇచ్చి కూడా 6 నెలలు గడిచిపోయింది. మరి ఈ పథకాలకు సంబంధించి ఎవరికి ఇస్తానో, ఈ అభయహస్తం సంబంధించి పథకాలు ఎవరికి వస్తున్నాయో, ఆ ఫామ్స్ ఎక్కడికి పోయినాయో, లబ్ధిదారులు అర్హులు ఎవరికి ఇచ్చిందో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఈ ఫామ్ను నింపి 6 నెలలు అయిపోతుంది ఇచ్చి ప్రభుత్వానికి. మరి గుర్తున్నదా ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు గుర్తుందా? నీ మంత్రులకు గుర్తుందా? ఫామ్స్ తీసుకున్నారు, కొన్ని లక్షల ఫామ్స్ వచ్చి పడ్డాయి. 6 నెలలుగా వాటికి దిక్కు లేదు. వాటిని ఎవడు పర్యవేక్షిస్తుండో తెలియదు. అరే అర్హులు ఎవరో తెలియదు. ఆ అర్హుల నుండి లబ్ధిదారులుగా ఎంతమందిని ఎంచుకున్నో తెలియదు. 6 నెలలు అవుతుంది. మరి దీనికి దిక్కు లేదు, ఏం లేదు. దీని కథ ఏందో మరి రేవంత్ రెడ్డి చెప్పాలి. 6 నెలలు అవుతుంది ఇవి పంచి నువ్వు ఈ అప్లికేషన్లు పంచి పంచిన అప్లికేషన్లను తిరిగి నీ మీద ఇచ్చి నీ ప్రభుత్వం బొంద మీద పోసి 6 నెలలు అవుతుంది.